రాష్ట్ర ప్రజలందరికీ మీ కొసన శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం. నేను నిన్న వెలువడినటువంటి ఎన్నికల ఫలితాలపై రాత్రి 8 గంటలకి సమీక్ష లైవ్ వీడియో మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల రాత్రి మాట్లాడలేకపోయాను. ఈ పూట ఈ ఎన్నికల ఫలితాలపై ఒక సమీక్ష చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న వెలువడినటువంటి ఫలితాలు అనూహ్యమైనవి అయితే కాదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు ఎగ్జిట్ పోల్స్ కొంతమంది రిలీజ్ చేసినటువంటి వాటిలో ఒక 90 నుంచి 100 వరకు వైసీపీకి వస్తాయని, లేదా టీడీపీకి వస్తాయని, అలా రకరకాలుగా కొంతమంది ఇవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్స్. అయితే నేను మాత్రం ఒకటే స్పష్టంగా చెప్పా, ఒక 90-80 అలా ఉండవండి. ఏదైనా ఉంటే ఎలక్షన్ వన్ సైడెడ్గానే, అటు వైసీపీ గెలిచిన వన్ సైడెడ్గానే ఉంటుంది, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచినా కూడా వన్ సైడెడ్గానే ఉంటుంది అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, అలా ముందుగా నాకు వైసీపీకి ఈసారి ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఎలక్షన్కి ముందే నాకు ఒక చిన్న డౌట్ ఏర్పడింది మనసులో. ఎందుకంటే సిద్ధం సభలు జరిగినప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హవా బాగా ఉంది. సిద్ధం సభలు అద్భుతంగా జరిగినాయి, ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది అనేటువంటి పరిస్థితి ఉంది. కూటమి కట్టి ఉన్నా కూడా వాళ్ళు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మన పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి స్పందనని నేను గ్రహించి, నేను స్పష్టంగా అప్పటికే ఒక అంచనాకు వచ్చి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. పెన్షన్ 4,000 రూపాయలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు వృద్ధులకి, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఆటోమేటిక్గా 66.34 లక్షల మంది, అంటే 66,34,000 మంది పెన్షన్దారులు క్లియర్గా ఉన్నారు ఒక వర్గంగా. వీళ్ళందరికీ ఎప్పుడైతే 3,000 రూపాయల పెన్షన్ కన్నా ఒక 1,000 రూపాయలు అదనంగా పెన్షన్ వస్తుందని చెప్పేసి భావించారో, తప్పనిసరిగా వీళ్ళు కులమతాలకి, పార్టీలకి, వర్గాలకి అతీతంగా ఓట్లు వేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మనిషి ఇప్పుడు వరకు మనం ఏం పెట్టామని కదా, రేపు రాబోయే 5 ఇయర్స్లో మనం ఏం చేస్తాం అనేది, ఏ పార్టీ ఏం చెప్తుంది అనేది ఆలోచనతోనే ఉంటారు ఎన్నికలకు వెళ్ళేటువంటి వాళ్ళు. ఓటేసే ముందు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఏ పార్టీ గెలిస్తే మనకేమి ప్రయోజనం చేకూరుద్ది అనేటువంటి ఆలోచనలు ఉంటారు. అంతేగాని ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు మనకు చేసింది కాబట్టి మనం వీళ్ళకే ఓటు వేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుందంటే, ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీ లేనప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే బెటర్ ఆపర్చునిటీ వచ్చిందో ఆటోమేటిక్గా మొగ్గుతారనేది నిర్వివాదాంశం. దాంట్లో వాళ్ళని తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలేమి మనకు చుట్టాలు కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఏ పార్టీకి అయినా సరే ఆ పార్టీలో ఉండి, ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, పదవులు పొంది, ఎమ్మెల్సీలు అయ్యి పదవులు పొంది ఎంతో లబ్ధి చేకూరిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి వాళ్ళకి పదవి పోతే పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే మనతో ఉన్న మనుషులే పార్టీలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, ఓటరు తనకి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి ఎక్కువ బెనిఫిట్ వస్తున్నప్పుడు వెళ్ళడంలో, ఎక్కువ బెనిఫిట్ వస్తుందని వెళ్ళడంలో ఓటర్ని తప్పుపడడానికి లేదు. కాబట్టి 66.34 లక్షల పెన్షన్దారులను నిర్లక్ష్యం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటు అని చెప్పేసి నేను ఎలక్షన్ ముందే నేను చెప్పడం జరిగింది. అలాగే మాకు ఈ ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసే ముందు మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, పెన్షన్ 5,000 రూపాయలు చేస్తారని, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందరికి, అన్ని కుటుంబాలకి ఇచ్చే విధంగా తన మేనిఫెస్టోలో పెడతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలా సమాచారం వచ్చింది మా దగ్గరికి. అయితే తీరా మేనిఫెస్టోలోకి వచ్చేటప్పటికి అంశాలు లేవు. ఇవాళ ప్రధానంగా ఈ 2 ఫ్యాక్టర్సే పనిచేసినాయని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మిగతా 1,500 రూపాయలు మహిళలకు ఇస్తారనో, లేకపోతే రైతులకి పెంచారనో, ఆ పిల్లలకి, చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తారనో ఎవరు కూడా ఊహించరు. ఎందుకంటే అవి అనితర సాధ్యం, అవి జరగవు అనేది అందరికీ తెలుసు. ఆ విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ పోవాలంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం 2-3 సంవత్సరాలు పూర్తిగా
పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయి అప్పులు పాలైపోయి రాష్ట్ర ప్రభుత్వం నడవని పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు డబ్బులు ఇచ్చి, ఆ రైతులకు కూడా 20,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి భూమి ఉన్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఎంతమంది పిల్లలు చదువుతున్న వాళ్ళు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వాటిని ఎవరు కూడా ఆయన చేస్తాడని చంద్రబాబు నాయుడు గారు వాటికైతే ఓట్లు వేయాల. ప్రధానంగా ఓట్లు పడినటువంటి అంశాలు రెండే రెండు. ఒకటి 66.34 లక్షల మందికి 1,000 రూపాయల పెన్షన్ అదనంగా వస్తుందని. అయితే ఈ పెన్షన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే, నేను వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపించి పెన్షన్ ఇచ్చాను కదా, కాబట్టి పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వడం అనేది తగినటువంటి అమౌంట్ అనేది. నేను ఫర్దర్గా 2,500 అంటే 2.5 ఇయర్స్కి పెంచి 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అది నచ్చల జనానికి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తారన్నారు. అది గత 2-3 నెలల నుంచి ఆయన అంటే డిక్లేర్ చేసిన నాటి నుంచి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక 1,000 రూపాయలు అదనంగా వస్తున్నప్పుడు ఇంటికి వచ్చి పెన్షన్ అయిపోయినా కూడా తెచ్చుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తే కానీ తీసుకోలేనటువంటి ఆరోగ్య పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు, కదలలేనటువంటి వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. అంటే 66,34,000 మందిలో ఒక 5-6 లక్షల మంది ఉంటారు మ్యాక్సిమం ఉంటే. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో 2 అడుగులు వేసి ఇంటికి తెచ్చేవారు. ఇంతకుముందు గుడికాడో, బడికాడో, లేకపోతే సచివాలయం కాడో, పంచాయతీ ఆఫీస్ కాడో ఇవ్వడం జరిగింది కదా. అలాగే 4 అడుగులు వేసి తెచ్చుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. లేదా డైరెక్ట్ బ్యాంకులు వేస్తే బ్యాంకులు తెచ్చుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులన్నీ విస్మరించడం, వృద్ధాప్య పెన్షన్ 1,000 రూపాయలు పెంచకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి 26.34 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీ కూటమికి పడ్డాయి అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత రెండో అంశం ప్రధానంగా అక్క చెల్లెళ్ళకి నేను 53 లక్షల మందికి నేను అమ్మఒడిని అనే కార్యక్రమాలు అమలు చేశాను. మరి వాళ్ళు నాకు ఓటే లేదని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక అంశం ఉంది. 53 లక్షల మందికి గృహిణులందరూ, వీళ్ళంతా గృహిణులే, 53 లక్షల మంది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు జనరల్గా అంటే మొగ్గుతారు. మనం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఉంటే ఈ ఓటింగ్ మొత్తం కూడా 53 లక్షల ఓటింగు, ఈ వృద్ధాప్య పెన్షన్ 1,000 రూపాయలు పెంచుంటే అది ఒక 66 లక్షల ఓటింగు, సుమారుగా 1,20,00,000 ఓట్లు. అవి జనాభా కాదు, 1,20,00,000 ఓటింగు. 1,20,00,000 ఓటింగ్ అంటే సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 ఓటింగ్. యావరేజ్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 పైన, 50 నుండి 60,000 ఓటింగ్. అంటే 60,000 పైన ఓటింగ్. ఇవాళ మనం చూస్తున్నాం ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 మెజారిటీ, 40,000 మెజారిటీ, 70,000 మెజారిటీ. ఏంటి అని వండర్ అని కొంతమంది అనుకుంటున్నారు. నేనైతే వండర్ అనుకోవట్లా. ఎందుకంటే ఈ 1,20,00,000 ఓటింగ్ అంటే 175 నియోజకవర్గాలతో 1,20,00,000 ఓటింగ్ని భాగించండి. 50,000, 60,000 ఓటింగ్ వచ్చేస్తుంది కదా. ఇంత ఓటింగు వన్ సైడ్ పడినప్పుడు మరి కూటమి 40,000 నుంచి 60,000, 70,000 మెజారిటీతో గెలవడం అనేది అసాధ్యం కాదు అది. కాబట్టి ఈ ఓటింగ్ని కోల్పోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో లోపం. అది కొంచెం అంటే ఆయన పొరపాటు పడ్డారు, వేస్తారనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. నేను ఆ విధంగా వాగ్దానం చేస్తే ఇక్కడ బడ్జెట్ పెరిగిపోతే రాష్ట్రాన్ని నేను నడపలేనని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడంలో ఓకే. అయితే ఇక్కడ ఆయనకి ఇచ్చిన సలహా కానీ, ఆయన సొంతంగా చేసిన నిర్ణయం కానీ ఏదైనా కావచ్చు, మిగతా పథకాలకి ఏటికి కూడా 1 రూపాయి పెంచకుండా యాస్టీస్గా అమలు చేస్తూ ఈ వృద్ధాప్య పెన్షన్ 4,000 చేసి, లేదంటే 5,000 చేసేసి, ఈ 53 లక్షల మంది మహిళల గృహిణులకి గ్యాస్ సిలిండరు 500 రూపాయలు చొప్పున ఇచ్చుంటే కాలు మీద కాలేసుకొని కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలిచేవాళ్ళు నిన్న ఎలక్షన్లో. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకతో, లేకపోతే ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని విమర్శించుకునేవన్నీ ప్రజలకి
మైండ్లో ఉండవు. ఎందుకంటే జనరల్గా రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే ప్రభుత్వం నుంచి మనకి ఏంటి బెనిఫిట్ అనేది ఆలోచిస్తారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు మనకి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి ఒక మేనిఫెస్టోతో నవరత్నాలు నేను అమలు చేస్తానని ప్రజల ముందుకు రావడం జరిగింది. ఆ నవరత్నాలు ప్రజలు అట్రాక్ట్ చేసినాయి. ఎందుకంటే అప్పటి వరకు పెన్షన్ 1000 రూపాయలు ఉన్నదాన్ని ఒక 2 నెలల ముందు ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు 2000 చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 వరకు ఇస్తానన్నారు. వాస్తవంగా జనం ఏమనుకున్నారంటే ఆయన రాగానే 3000 ఇస్తానంటున్నారు కదా, 3000 పెన్షన్ వస్తుంది అని వృద్ధులందరూ ఆశపడిన మాట వాస్తవం. అలాగే మిగతా పథకాలు వీటన్నిటికీ జనం ఓట్లు వేశారు. పథకాలకి జనం ఓట్లు వేస్తారు, వేయకుండా ఉండరు. అభివృద్ధి అనేది ఒక అంశం, పథకాలు అనేది ఒక అంశం. అభివృద్ధి అనే దాంట్లో అభివృద్ధి చేయలేదని నెగిటివ్ ఓటింగ్ అయితే పడలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఏమి అభివృద్ధి చేశారో ప్రజలందరికీ చక్కగా వివరించారు. ఆయన కట్టిన పోర్టులు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, లేకపోతే వేసిన రోడ్లు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి కానివ్వండి, అలాగే స్కూల్స్ బిల్డింగ్స్ బాగు చేయించినాయి కానివ్వండి, ఇవన్నీ ఆయన అభివృద్ధి చేసిన అన్నీ కూడా ప్రజలకు చూపించారు. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఆయన అందించారు, చెప్పారు. 6 లక్షల ఎంప్లాయ్మెంట్ ఆయన ఇచ్చినట్టుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం టైంలో అంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. అలాగే రేపు ఈ పోర్టులన్నీ నిర్మాణం జరిగి ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా కొత్త ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఐటీ పార్కులు కానీ ఇవన్నీ. కాబట్టి ఎంప్లాయ్మెంట్ గురించో లేకపోతే ఇంకొక రీజన్తోనో లేకపోతే ప్రభుత్వం ఏదో అరాచకాలు చేసిందనో లేకపోతే అన్యాయం చేసిందనో ప్రజలెవరు కూడా వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ముఖ్యంగా బెనిఫిషియర్స్ ఒక 2 వర్గాలుగా భారీ సంఖ్యలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ వీళ్ళు 66,34,000 మంది పెన్షనర్లు, 53 లక్షల మంది అక్కచెల్లెమ్మలు. మరి వీళ్ళందరూ కూడా బెనిఫిషియర్స్ డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి. వీళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎక్కువ బెనిఫిట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, అటు ఓటేశారు. దీనికి కులం, మతం, వర్గం ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఈ ఓటింగు ఎంత తేడాతో ఎన్ని నియోజకవర్గాలు గెలవడం అనే దానికి ప్రధానమైనటువంటి కారణం అది. దీనికి మనం ఏ రకంగా కూడా దాన్ని ఏదో పార్టీ మనం రిజిడ్ పార్టీ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఉదాహరణ చెప్పాను నేను, మనకి బాలశౌరి గారిని తీసుకున్నాం. బాలశౌరి గారికి ఎంపీ ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి రెండోసారి ఆయన వెళ్ళిపోయి జనసేనలో చేరి పోటీ చేశారు కదా. అలాగే అనేక మంది ఒకళ్ళనే ఉంది మనకి ఏదో ఏ పార్టీలో ఉండోళ్ళైనా ఆ పార్టీలో వాళ్ళకి లబ్ధి చేకూరకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అన్నీ చేశారు అనేది ఉన్నప్పటికీ ఎంతకన్నా బెటర్ వస్తున్నప్పుడు ఇంకో పార్టీకి ఓటేయడం అనేదాన్ని మనం ప్రజాస్వామ్యంలో తప్పుపట్టలేము. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించాల్సింది. నేను చెప్తే నేను చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అని చెప్పేసి మీరు ప్రజలకైతే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యని వేరే ఉన్నాయి, చెయ్యడు ఆయన ఎటు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇవ్వడం, నిరుద్యోగ భృతి ఇవ్వడం, ఇక కొన్ని అమలు చేయడం అసాధ్యమైనటువంటి ఖజానాని పూర్తిగా డొల్ల చేసేసేటువంటి పథకాలు ఉన్నాయి. అవి చేయడు ఆయన ఎటు. చేసినా కూడా దానికి ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టి ఎంతో కొంతమందికి లబ్ధి చేకూరుస్తారేమో కానీ పూర్తిగా ప్రజలందరికీ మేలు జరిగే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈ వృద్ధాప్య పెన్షను, గ్యాస్ సిలిండర్లు అనేది తప్పనిసరిగా ఆయన అమలు చేస్తాడు. ఇది కూడా నమ్మదగినటువంటిది, ప్రజలు నమ్ముతారు దాన్ని. కాబట్టి ఈ 1,19,000 ఓట్లు, 1,19,00,000 ఓట్లు మూకుమ్మడిగా కూటమికి పడడం వల్ల ఇంత దారుణమైనటువంటి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరిగ్గా చేయలేదనో, ఆయన అరాజకాలు చేశారనో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వ్యతిరేకతతోనో ఇవాళ ఎన్నికల్లో రిజల్ట్ అయితే రాలేదు. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే ఇంకా కొన్ని అంశాలు చర్చలోకి వస్తున్నాయి. అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు, అందుకని ఓడిపోయాడు. ఏమి అహంకారం అంటే ఏమీ లేదు. అవన్నీ ఏంటంటే ఊరికి మనకు చెప్పుకోవడానికి గెలిచాం కాబట్టి ఆయన ఏదో అహంకారంతో వ్యవహరించాడు, ప్రజలు వ్యతిరేకంగా గెలిచారు, ఇలా ఇవన్నీ పొరపాటు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎలా అయితే వ్యవహరిస్తారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించారు. కంపారిటివ్గా తీసుకుంటే అంతకుముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలన కన్నా కూడా 2019 నుంచి ఇవాళ వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెరుగ్గా ఉందనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఇక్కడ పథకాలు అనేవి 2019లో తెలుగుదేశం పార్టీ కన్నా ప్రజలు వైసీపీ మొక్కడానికి నవరత్నాలు కారణం. ఇవాళ సూపర్ 6 కానీ ఆయన అమలు చేస్తానన్నటువంటి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపు మొక్కడానికి కారణమైంది తప్ప మరొక కారణం అయితే కాదు. అలాగే కొంతమంది సామాజిక న్యాయం చేశారు కదా, సామాజిక న్యాయం వల్ల కూడా మరి సక్సెస్ కాలేదేంటి, కులం ఎందుకని ఓట్లు వేయించలేకపోయిందని కొంతమంది అడుగుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సామాజిక న్యాయం ప్రకారం ఆయన సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. సామాజిక న్యాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ కులంలో ఉన్న ప్రజలందరికీ జనరల్గా వేయాలని ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడైతే ఈ పథకాలు అనేవి ఎక్కువ ఆశావహంగా ఉన్నాయో, ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయో, దాన్ని బట్టి ఏ కులంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ పథకాలకు అట్రాక్ట్ అయ్యి ఓట్లేసే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మన కులస్తులందరినీ మనం పిలిచి మనం ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా ఎక్కువ లబ్ధి అవతల చేకూరుతున్నప్పుడు మన కులంలో ఉన్న వాళ్ళు కూడా అవతలకి వెళ్తారు సహజంగా. అందుకని అక్కడ సామాజిక న్యాయం ఫెయిల్ అవ్వాలి. సామాజిక న్యాయం ప్రకారం సీట్లు ఇవ్వడం అనేది కరెక్టేను. అయితే సామాజిక న్యాయంతో పాటుగా ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు మెయిన్గా ఈ రెండే, పెన్షను, గ్యాస్. కనుక జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, పెన్షను ముసలాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చేసి ఉంటే అసలు ఇక కళ్ళు మూసుకొని ఈ 1,19,00,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోయి బ్రహ్మాండంగా 175 గెలిచి ఇవాళ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి. అందుకు భిన్నంగా ఆయన ఈ మెయిన్గా ఈ రెండు పెంచకుండా, ఈ రెండు పథకాలు ప్రకటించకుండా అమ్మఒడికి కానీ లేకపోతే రైతులకు కానీ కొన్ని ఏదో కొద్ది అమౌంట్స్ పెంచడం జరిగింది. అవి చేయకుండా అలా చేస్తుంటే బాగుండేది. అయితే నేను వెల్విషర్గా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను ఇది మే 4వ తారీఖునే నేను స్పష్టం చేయడం జరిగింది, ఈ పెంచాల్సిన అవసరం ఉందని. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా మనం చెప్పే అవకాశం, పర్సనల్గా కలిసి చెప్పే అవకాశం రాలేదు నాకు. పార్టీలో ఉన్న ప్రముఖులందరికీ నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఆయన దగ్గరికి దాని విషయాన్ని తీసుకుని వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ట్విట్టర్లో నేను ఆయనకి కామెంట్ పెట్టడం జరిగింది, ఈ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందండి, గ్యాస్ సిలిండర్ 500 ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అయితే అవి ఆయన నోటీసులోకి వెళ్ళకపోవడం కానీ, లేకపోతే వెళ్ళిన ఒకవేళ ఓవర్లుక్ చేయడం వల్ల కానీ, గెలుస్తామనే ధీమాతో ఉండడం కానీ అలా జరిగిపోయింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని భూతత్వంలో చూసి మనం బాధపడి అసలు పార్టీకి ఏదో జరిగిపోయినట్టు, లేకపోతే ఇన్ని సీట్లు పోవడం ఏంటి అనేది మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత జరిగినా కూడా 40% ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి పోయిన 10% ఓటింగ్ అంటే ఇదే. ప్రతి నియోజకవర్గంలో కూడా కాన్స్టిట్యున్సీలో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 30 నుంచి 35,000 ఓటింగు పెన్షన్ తీసుకునేటువంటి, వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధుల ఓట్లు ఉన్నాయి. అలాగే మనకి ఈ 53 లక్షల మంది మహిళల ఓట్లు కూడా మనం లెక్కేసుకుంటే వాళ్ళు కూడా సుమారుగా ఒక 20,000 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటున్నారు, 20 నుంచి 25,000 మంది. ఈ మొత్తం లెక్కేసుకుంటే మనకి సుమారుగా 50,000 నుంచి 60,000, 70,000 ఓటింగు ఒక్కొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పడే ఓటింగు డిసైడ్ అయిపోయింది ఇక్కడ. కాబట్టి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. కాబట్టి రేపు మళ్ళీ మనం 2024 నాటికి ప్రజల్ని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేయాలి అనేది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడానికి మనకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. అధికారంలోకి వస్తాం తప్పనిసరిగా 2029లో. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీని నేను కోరుతున్నది ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీకు ఏమి నచ్చినా నచ్చకపోయినా విద్యా వ్యవస్థను మాత్రం కాపాడమని నేను కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకించడం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో అది చాలా తప్పు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం
చెప్తా ఉంటే దాన్ని మీరు ఇంగ్లీష్ మీడియం వద్దని మీరు చెప్పగలరా? తెలుగు మీడియం చదివించమని చెప్పేసి మీరు అక్కడ తల్లిదండ్రులకు చెప్పగలరా? తెలుగు మీడియం పెట్టమని చెప్పేసి ఆ స్కూల్స్కి చెప్పగలరా? చెప్పలేరు. అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన అవసరం సమాజంలో ఉంది. ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఇదివరకు పూర్వకాలంలో జ్ఞానం అంతా కూడా సంస్కృతంలో ఉన్నట్లుగా భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో జ్ఞానం అంతా కూడా ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉంది, ఇంగ్లీష్లో రాయబడిన పుస్తకాల్లో ఉంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు. ఆ జ్ఞానాన్ని ఇంగ్లీష్ పుస్తకాల్లో ఇంగ్లీష్ భాషలో రాయడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ భాష రాకపోతే చదువుకున్నా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. తెలుగు మీడియం చదువుకున్న ఉపయోగం లేని పరిస్థితి. దయచేసి నేను తెలుగుదేశం పార్టీని కోరుతున్నది ఏంటంటే, ప్రభుత్వ విద్యాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకొచ్చారో ఆ అభివృద్ధిని కొనసాగించమని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీని కోరుతా ఉన్నా. స్కూల్స్ బాగు చేశారు. ఇవాళ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా చక్కగా ఉన్నాయి. మేము చదువుకునే రోజుల్లో వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు తెలివిగలవాళ్ళు, ప్రైవేటు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ సీటు తెచ్చుకొని అక్కడ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ సీటు రాక గవర్నమెంట్ వాటిలో అక్కడ డబ్బులు కట్టి చేరారని ఎగతాలు చేసేవాళ్ళు మా జనరేషన్. మరి అటువంటి ఉన్నతంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మరి ప్రైవేటు విద్య పెరిగిన తర్వాత ధ్వంసమేని మళ్ళీ వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పునరుజ్జీవింపజేశారు. ఇవాళ పిల్లలు పేద మధ్యతరగతి పిల్లలు చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో గౌరవంగా చదువుకుంటున్నారు. స్కూలు చక్కగా ఉంటే పిల్లల పేరెంట్స్ కూడా పంపగలుగుతారు అక్కడికి. అలా ఇవాళ స్కూల్స్ అన్నింటిలో కూడా అడ్మిషన్స్ ఫుల్ అయిపోయి, అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, అడ్మిషన్స్ లేవని చెప్పేసి బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్కి ఇవాళ వచ్చింది. దాన్ని కొనసాగించాలని చెప్పేసి, ఆ అభివృద్ధిని కొనసాగించాలని, స్కూల్స్ని మాత్రం నాశనం చేయొద్దని, ఆ తెలుగు మీడియం మళ్ళీ పెట్టద్దని, ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ తెలుగు మీడియం పెట్టాలని అనుకున్నా పవన్ కళ్యాణ్ గారికి నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆయన మరీ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకుని స్కూల్స్ విషయంలో ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించి అభివృద్ధిని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇక అభివృద్ధి అంటారా, అభివృద్ధి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మీ స్టైల్లో మీరు అభివృద్ధి మీరు ఏం చేస్తారో చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. ఆయన మళ్ళీ గెలుచుంటే ఆయన స్టైల్లో ఆయన అభివృద్ధి చేసేవాళ్ళు. ఒక్కొక్క పోర్టు నిర్మాణం జరిగితే సుమారు 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇవాళ 4 పోర్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ పోర్టుల మీద ఎంతో బిజినెస్ జరుగుద్ది. సుమారు 20,000 మందికి ఒక్కొక్క పోర్టు మీద ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే సుమారు 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రవాణా బిజినెస్ పెరుగుద్ది. అలాగే ఆయన స్టైల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆయన చేసుకుంటూ వచ్చారు. మనం కూడా కంపారిటివ్గా రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు, డ్యాములు కట్టుకుంటూ వెళ్ళారు. అదే అభివృద్ధి. ఇవాళ మనం వ్యవసాయ పరంగా సుభిక్షంగా ఉండి వాళ్ళ డ్యాములు నిర్మాణం జరిగి పంటలు పండుతున్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి చొలవే. అంటే ఆయన విజన్ అది. చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరు. అలాగే మీ విజన్లో మీరు డెవలప్మెంట్ చేయండి, తప్పులేదు. మీకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు ప్రజలు, చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొనసాగించినటువంటి అధికారాన్ని, ఆ డెవలప్మెంట్ని మీరు కొనసాగించండి. ముఖ్యంగా విద్య విషయంలో మాత్రం అన్యాయం చేయొద్దండి. అలాగే వైద్యం కూడా, ఇవాళ వైద్య రంగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్నో వైద్యశాలల్లో నిర్మించడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్స్ని ఇళ్ళకి పంపించి చిన్న చిన్న రోగాలకు వైద్యాలు చేయించే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ గవర్నమెంట్ విద్య, వైద్యం ప్రధానంగా ఇవాళ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనేది ఎంత అవసరమో ప్రతి పేదవాడికి తెలుసు. ఇవాళ హాస్పిటల్స్కి వెళ్తే పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా హాస్పిటల్ బిల్స్ వాళ్ళ జీవితకాలం సంబంధించిన డబ్బులు చాలనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనకి ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా అవసరం. దాన్ని కూడా కొనసాగించాలి. అలాగే 108 సేవలు కూడా, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 108 సేవలని స్వస్తి పలకడం జరిగిన మాట వాస్తవం. 108 వాహనాలు మూలన పడితే వాటిని రిపేర్లు చేయించి మళ్ళీ వాటిని లైన్లో పెట్టని పరిస్థితి ఉంది. 108 వాహనాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని రిపేర్లు చేయించి కొత్త వాహనాలు కొనుక్కొని 108 వాహనాలని నడపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 108 వాహనాలు కానీ గవర్నమెంట్ విద్యని, వైద్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాను. అంటే ప్రజలకి మేలు చేసేటువంటి అంశాలు ఇది. విడిగా మీరు పారిశ్రామికీకరణ విషయంలో మీకు ఐటీ సెక్టారు లేకపోతే మీ విజన్ మీకు ఏది ఉంటే అది మీరు డెవలప్ చేయండి, ప్రజలకు మేలు చేయండి. 5 ఇయర్స్ తర్వాత జరగబోయే ఎలక్షన్స్లో
మళ్ళీ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎవరికి ఓట్లు వేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అది నేను ఇప్పుడు రాబోయేటువంటి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నేను ఎంత మంచి చేశాను కదా, ప్రజలు నాకు వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు వేశారు అని ఆయన బాధపడి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. 40% ఓటింగ్ ఉంది. పోయినటువంటి 10% ఓటింగ్ అయితే స్పష్టంగా ఈ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు, అలాగే ఈ 53 లక్షల అక్క చెల్లెమ్మలు ఓట్లే తప్ప మిగతా ఏమి మనం నష్టపోలేదు. మళ్ళీ వాళ్ళు తిరిగి అర్థం చేసుకుంటే వాళ్ళకి మళ్ళా అని అనుకుంటే తప్పనిసరిగా మళ్ళీ 2029లో మనకు అధికారం ఇస్తారు. కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మనం మళ్ళా ప్రజల మనసును చూరుకోవడానికి ఈ విధంగా ముందుకెళ్లాలనేటువంటి కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పార్టీలు మారుతుంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ విధానం నచ్చక ప్రజలు ఇంకొక పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదివరకు పార్టీ ప్రభుత్వం చేసిన విధానాలు కొనసాగిస్తూ ఇంకేదైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడవాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలతో ఇది ఒక రాజకీయ వ్యవస్థలాగా ఒక రాజు మీద ఇంకొక రాజు సైన్యం గెలిచినట్టు ఓడినట్టు మనం భావించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాల మార్పే, అభిప్రాయాల వ్యక్తీకరణ, అభిప్రాయాల మార్పుతోనే రాజకీయాలు నడవాలి తప్ప భౌతిక దాడులతోనూ భౌతికపరమైనటువంటి అంశాలతోనూ పరిపాలన విధానం అనేది ఎక్కడ ఉండకూడదు. కాబట్టి ఆ విధంగా ఏ ప్రభుత్వం మారినా ప్రజాస్వామ్యబద్ధంగా మార్పుని కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రజలు కూడా పార్టీలు లేకపోతే ద్వేషాలు, పార్టీ ద్వేషాలు లేకపోతే వీటితో కాకుండా ఆలోచన కరెక్ట్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం అనేది ఆ అంశంలో మీకు లబ్ధి కలుగుతుంది అనుకున్నా వేసారు, అది కరెక్ట్. అలాగే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధి కలుగుతుంది అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఆ విధంగానే ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు ఉండకూడదు అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా. ఇదే రాజకీయం అయితే ఎవరు బలవంతులైతే ఎవరు జన సమీకరణ, ఎవరు బల సమీకరణ, సైన్య సమీకరణ చేసుకుంటారు, యుద్ధం చేస్తారు, గెలిచినాడు రాజు అవుతాడు, ఓడిపోయినాడు చచ్చిపోతామో లేకపోతే సరసాల పడేయటం ఎవరి పూర్వకాలం రోజులు జరుగుతూ ఉంటాయి. అటువంటి వ్యవస్థ కాదు ఇది, ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే మనం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఎంత సర్వీస్ చేసి కూడా ఓడిపోయాం ఏంటి అనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మన మేనిఫెస్టోలో ఒక చిన్న లోపం అవతలకి అడ్వాంటేజ్ అయింది. ఇది ముఖ్యంగా నేను మా అడ్వకేట్స్ భాషలో చెప్పాలంటే, మేము కేసు కోర్టులో ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే, మన కేసులో ఉన్న బలాలేంటి, మన కేసులో ఉన్న బలహీనతలు ఏంటి, అలాగే ఎదుటివారు ప్రజెంట్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్లో వాళ్ళకున్న బలాలేంటి, బలహీనతలు ఏంటో చూస్తాం. వాళ్ళకున్న బలాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఏం చెప్పాలి, కోర్టులో జడ్జి గారిని ఎలా కన్విన్స్ చేయాలి. ఆ విధంగా మనం ఎవరైతే కన్విన్స్ చేసి సక్సెస్ఫుల్గా లాని ప్రజెంట్ చేయగలుగుతారో, ఆ ఫ్యాక్ట్స్ని కేసు కోర్టు ముందు గురించి న్యాయం మాదే అని చెప్పేసి మెప్పించగలుగుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే ఇక్కడ ప్రజల ముందు కూడా ప్రజలు జడ్జిస్తే ప్రజల దగ్గరికి కూడా మనం అయ్యా మేము వస్తే ఈ విధంగా నేను పథకాలు చేస్తాం, ఈ విధంగా మీకు మంచి చేస్తామని చెప్తా ఉన్నప్పుడు ఆ చెప్పే విధానంలో మనకన్నా బెటర్గా వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం కొంచెం అంటే మనం మంచి ఉద్దేశంతోనే ఇవన్నీ అమలు చేయలేము, మన అభివృద్ధి పథకాలకి డబ్బులు సరిపోతే మనం ముందుకు నడవలేమని చెప్పేసి మన ఉద్దేశంతో మనం చెప్పాము. అయితే అది వాళ్ళకి నచ్చలేదు, ప్రజలు ఓటేశారు. కాబట్టి మనం ఆ కేసు మన కేసును ప్రజెంట్ చేయడంలో ప్రజల ముందు కొంచెం ఫెయిల్ అయ్యాం. వీటికి తోడు చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. ప్రధాన అంశాలు ఇవేను ఓటమికి అనేది. ఇంకైతే చిన్న చిన్న అంశాలు, తక్కువ ఓటింగ్ని ప్రభావితం చేసిన అంశాలు కూడా కొన్ని అవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ తక్కువ ఓటింగ్ని ప్రభావితం చేసిన వాటిల్లో ఎక్కువ ఓటింగ్ ప్రభావితం అయింది కరెంటు బిల్లుల విషయం. కరెంటు బిల్లుల గురించి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచి ఎంత బిల్లు వస్తున్నాయి అన్నప్పుడు కరెంటు బిల్లుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాలలో కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుంది, నిజంగా వస్తుందా, లేకపోతే ఇంతకుముందు లాగానే యూనిట్ రేట్స్ ఉన్నాయా, ఈ ప్రచారం కరెక్టేనా, ఈ కరెంటు బిల్లుల మీద కూడా ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ తన స్పీచెస్లు ఇవ్వాల్సింది, అది ఒకటి మిస్ అయింది. మిగతా అభివృద్ధి పైన ఇచ్చారు, ఇంకా అనేక అంశాలపైన ఇచ్చారు, కానీ మెయిన్గా ప్రజలకి చెప్పింది ఏంటంటే అమ్మో కరెంటు బిల్లు ఎంత వస్తుంది. ఇది ప్రచారం ప్రతి నోటి వెంట వచ్చింది, ఇది స్టేట్ వైడ్గా. ఆ కరెంటు బిల్లుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్పీచెస్లో దాని మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అది మిస్ అయింది ఒకటి. రెండోది మద్యం విషయంలో
అంటే మందు తాగేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. మనం అంతా అనుకుంటూ ఉండొచ్చు ప్రతిరోజు సాయంత్రానికి అందరూ మందు తాగుతారనే ప్రచారం కూడా కొంతమంది ఉన్నారు. అది కరెక్ట్ కాదని నేను గట్టిగా చెప్పగలను. పనిచేసే వాళ్ళు కూడా 100కి ఏదన్నా ఒక ఇంతకుముందు అయితే అసలు 1% 2% కూడా ఉండేది కదా మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు కొద్దిగా పెరిగి 5 to 10% తాగుతున్నారేమో అనుకుంటున్నాను. ఈ మందు తాగేవాళ్ళు సరైన బ్రాండ్స్ వాళ్ళకి దొరకట్లేదని కొంతమంది నెగిటివ్గా ఓటింగ్ వేసి ఉండొచ్చు. అయితే ఆ మందు విషయంలో కూడా కొంత ఇంకొంచెం క్లారిటీగా అసలు ముందు బ్రాండ్స్ ఎందుకు మారినాయి, ఇంతకుముందు ఉన్న బ్రాండ్స్ మార్కెట్లో దొరకకుండా కొత్త బ్రాండ్స్ ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు అమ్ముతున్న బ్రాండ్ నిజంగా స్పిరిట్ ఎక్కువ ఉందా, లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండాల్సిన నార్మ్స్లో ఉందా, మందు విషయంలో చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి, మందు ఇలా ఈ రేట్లు పెంచడంలో ఉద్దేశం ఏంటి ప్రభుత్వం, అంటే మందు తాగే వారి సంఖ్యను తగ్గించాలనా లేకపోతే ఏంటి. మందు రేటు పెంచడం వల్ల డిమాండ్ అంటే రేటు పెరిగితే డిమాండ్ తగ్గింది కాబట్టి తాగేవాళ్ళ సంఖ్య తగ్గుద్ది, క్రమేణా వాళ్ళు మానేస్తారనే ఉద్దేశం. అసలు ఏంటి లక్ష్యం ఏంటి, ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల కూడా కొంత ఓటింగ్ పోయిందని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కరెంటు బిల్లుల మీద, రెండోది మందు మీద సరైనటువంటి ఉంది. ఈ తర్వాత పోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా పూర్తిగా ప్రజలందరూ దాన్ని అంగీకరించలేదు, కానీ కొంతవరకు అది ప్రభావం చూపించింది. నేను ఈ విషయంలో ఎవరేమైనా అనుకోండి, బీయింగ్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, కోర్టుల్లో వీటి మీద బాయ్కట్స్ జరుగుతున్నప్పుడు నేను వ్యతిరేకించేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రేరేపితమైనగా చేస్తూ ఉన్నారని. అంటే అడ్వకేట్స్ ప్రాక్టీస్ తగ్గిద్దంటే ఇటు వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అక్కడ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర అడ్వకేట్స్ పాత్ర ఏముంటుంది, అందువల్ల అడ్వకేట్స్ ప్రాక్టీస్ పోద్ది కదా, ఈ అడ్వకేట్స్ దీన్ని వ్యతిరేకించాలని కొంతమంది అడ్వకేట్స్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అయితే అడ్వకేట్స్కి వచ్చే నష్టమే లేదు. ఎదువరకు రెవెన్యూ కోర్టులు ఎలా ఇది చేసాం, ఇప్పుడు కూడా ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్ దగ్గర కూడా మనం బాధ్యతల తరపున మనం కేసు ఫైల్ చేయొచ్చు, మన వాదనలు వినిపించవచ్చు. దానికి రిజిస్ట్రేషన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సివిల్ కోర్టు కాబట్టి అడ్వకేట్స్కి ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలకి ఏదో నష్టం జరుగుతుంది, ప్రభుత్వం ఆస్తులను లాగేసుకోబోతుందని విస్తారంగా ప్రచారం చేస్తే దీన్ని లీగల్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంని అయితే ఎవరు బాధపడ్డా సరే నేను తప్పుపడుతున్నా. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం స్టేట్ వైడ్గా మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పీపీ పోస్టులు కానీ జీపీ పోస్టులు కానీ మీరు ఎగబడి తెచ్చుకున్నప్పుడు ఆ పార్టీ పైన వ్యతిరేకత వస్తున్నప్పుడు ఒక అంశంలో అది లీగల్గా కరెక్టా కాదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఈ లీగల్ టీం పైనే ఉంది, లీగల్ సెల్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పైన. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ క్రియాశూన్యంగా వ్యవహరించింది అనేది నేను స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏదైనా అడ్వకేట్స్గా ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, కానీ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా ఇదివరకులాగా అడ్వకేట్స్ ఎక్కువ మంది ఉండట్లేదు. వాళ్ళు వేరు వేరు వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు లేదా డాక్టర్స్ టీచర్స్ రకరకాలుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ యాక్ట్ పైన సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఈ లీగల్ సెల్ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దానిపైన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్పష్టంగా కౌంటర్ ఇచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. దీని గురించి మొట్టమొదటిసారి నేను అంటే వాళ్ళ టీడీపీ వాళ్ళ దాడి ఉధృతం అయినప్పుడు నేను దీని మీద ఒక వీడియో ఇలాగే ఇప్పుడు మాట్లాడినట్టే ఫేస్బుక్లో లైవ్ వీడియో మాట్లాడడం జరిగింది. నేను ఆ లైవ్ వీడియో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే కొంతమంది దాని మీద వివరణ ఇచ్చారు, కానీ అది తగినంతగా లేదు. అడ్వకేట్స్ కూడా కొంతమంది ముందుకు వచ్చి చెప్పారు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద క్లారిటీగా ప్రజలకి వివరించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం కూడా కొంత ఉంది. ఈ కరెంటు బిల్లులు అనేది ఒకటి, రెండోది మద్యం అనేది ఒకటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, ఈ మూడు కూడా ఎక్కువ ఓటింగ్ అంటే ఈ పెన్షన్ తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ల తర్వాత ప్రభావం చూపినటువంటి అంశాలు. ఈ 5 అంశాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓటు బ్యాంకుని కోల్పోయింది. సుమారుగా ఒక 60 నుంచి 70 వేల ఓటింగ్ ప్రతి నియోజకవర్గంలో, అంటే ఒక నియోజకవర్గంలో సుమారుగా ఒక 2,50,000 నుంచి 3 లక్షల లోపు ఓటింగ్ ఉంటే వాటిల్లో 40%, 30% ఓటింగ్, 30 నుండి 40% ఓటింగ్ కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఉంది. ఎందుకంటే ఇవి వర్గపరంగా ఈ డిసైడ్ అయిపోయినటువంటి ఓటింగ్. పెన్షన్ 1000 రూపాయలకి అదనంగా వస్తుంది, దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు 66,34,000 మంది. 3 గ్యాస్ సిలిండర్లు దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు 53 లక్షల మంది. అలాగే ఈ కరెంటు బిల్లుల వల్ల కొంతమంది బాధపడిన వాళ్ళు కొంతమంది, అలాగే ఈ మందు తాగే వాళ్ళు మద్యం సరైనది బ్రాండ్స్ అమ్మట్లేదని అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కొంతమంది, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అవగాహన రాహిత్యంతో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారం నమ్మి కానీ
అగెనెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది. ఈ విధంగా 60 నుంచి 70 వేల ఓటింగ్ సుమారుగా 40 నుంచి స్టార్ట్ అయింది. 40 లోపు చాలా లో ఓడిపోయినటువంటి వాళ్ళు దాదాపుగా 40 నుండి 70 వేల ఓట్ల మెజారిటీ డిఫరెన్స్తో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా అలాగే ఆ స్థాయి మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటంటే ఇదే ఈ ఓటింగ్ వెళ్ళిపోవడం. అంటే ఒక సెక్ట్ అంతా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కాదు, పార్టీ మీద వ్యతిరేకత కాదు, పథకాలకు అట్రాక్ట్ అయిన వాళ్ళు ఈ చిన్న చిన్న అంశాలపైన కొంత అపోహలు పెంచుకున్నాడు. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో డౌన్ కాలేదు, మళ్ళీ పుంజుకుంటుంది. 2029లో మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశాలు అవి. అంతేగాని ముగ్గురు కూటమిగా కలిసి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనో, లేకపోతే ఏదో పార్టీ అరాచకాలు చేసిందనో, లేకపోతే ఇంకో రకంగానో ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. మెయిన్గా ఒక సిస్టమేటిక్గానే ప్రజలు బెనిఫిట్ బేస్డ్గానే ఓటింగ్ వేయడం జరిగింది. అలాగే జరిగింది ఎలక్షన్. కాబట్టి ఇంకొకటి కొంతమంది ఏం చెప్తున్నారంటే కార్యకర్తలు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరు కాబట్టి ఓటింగ్ వేయించలేకపోయారు. అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2019లో మరి కార్యకర్తలు ఉండి గెలిచిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కార్యకర్త వెళ్ళి ఓటేయమంటే వేస్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు లేక ఓడిపోయింది 2019లో. కార్యకర్తల బలం చాలా ఉంది కదా. 2019లో ఎందుకు ఓడిపోయింది? మరి ఏ కార్యకర్తల బలం ఉందని 2014లో 63-68 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినాయి? ఏ కార్యకర్తల బలం ఉందని 151 సీట్లు వచ్చినాయి? కాబట్టి కార్యకర్తలు ఉంటే వాళ్ళు వెళ్ళి ఓట్లు వేపిస్తారంటాం, లేకపోతే ఎమ్మెల్యేలకి డైరెక్ట్గా బెనిఫిషియరీస్తో సంబంధాలు తెగిపోయినాయి అందువల్ల ఓట్లు వేయలేదంటాం కరెక్ట్ కాదు. వీళ్ళ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలకి డైరెక్ట్ బెనిఫిషియరీస్తో సంబంధాలు తెగిపోయినాయి. బెనిఫిషియర్స్ ఎవరు కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకి ప్రజల్లో పట్టుపోయింది, అందువల్ల ఓట్లు వేయలేదని కొంతమంది అనలైజ్ అంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు నా అభిప్రాయం ఎలా అయితే ఉందో అలాగే ఒక్కొక్కళ్ళు ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తుంటారు. అయితే దాంట్లో వాస్తవాలు అనేది మనం కరెక్ట్ కాదనేది కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి కార్యకర్తల్లో బలం లేదనో, లేకపోతే ఎమ్మెల్యేలకి వాలంటీర్ వ్యవస్థ వల్ల డైరెక్ట్ టచెస్ పోయినాయి, అంతా వాలంటీర్ది పెత్తనం అయిందనో, ఇలాంటివి కూడా కరెక్ట్ కాదు. కేవలం కొన్ని పథకాలు, ఎక్కువ లబ్ధి చేకూర్చే పథకాలు తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ చేయడం అదొక్కటే రీజను. అంతేగాని ఈ ముగ్గురు వచ్చి 3 పార్టీలు వచ్చి పోటీ చేసినాయనో, లేకపోతే వేరే రీజన్స్ అనేవి, లేకపోతే ప్రభుత్వం ఏదో దుర్మార్గాలు చేసిందనో ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దుర్మార్గాలు అయితే ఏం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనం అన్నీ పరిశీలిస్తూనే ఉంటాం. ఒకవేళ నేను ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనైతే బ్యాలెన్స్డ్గా ఉండే మనిషిని, ఎవరు మంచి ఎవరు ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటాం, వన్ సైడెడ్గా అయితే ఉండం. కాబట్టి కంపారిటివ్గా చూస్తే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో జరిగిన దానికన్నా కూడా ఎటువంటి ఎక్కువ క్రైమ్స్ 2019 నుంచి 2024 వరకు జరగలేదు, ఎటువంటి దుర్మార్గాలు జరగలేదు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే శాండ్ గురించి కూడా ఇసుక లేదు, పనులు ఆగిపోయినాయి అనేది ఒకటి ఇంకొక అంశం ప్రధానంగా చెప్తూ ఉంటాను. ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ అనేది 2014 నుంచి మనం 2019 వరకు చూసాం. అసలు అప్పుడు ఎమ్మెల్యేలు సొంతంగా వాళ్ళు నియోజకవర్గాల మధ్యలోనే ఇసుక తీసుకొచ్చి పోయించేసి ఇసుకని విక్రయం చేసుకోవడం, ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో మనందరికీ తెలుసు. దాన్ని కంట్రోల్ చేసి ఇసుక అనేది కూడా జాతీయ సంపద. అది ఇసుక ఏం ఫ్రీగా దొరికే గాలి లాంటిది కాదు. ఇసుకని మనం ఎంత దూరం వేసుకున్నా నదులు ఒడ్డున మళ్ళా ప్రొడక్ట్ అయ్యి వచ్చేటువంటిది కాదు. ఇసుక కూడా ఇసుక ప్రవాహంలో వస్తూ ఉంటుంది, దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది, అన్లిమిటెడ్ కాదు. అది అన్లిమిటెడ్ కానప్పుడు మరి దాన్ని కూడా మనం ఒక సహజ వనరుగా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆదాయ వనరుగా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అలా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక దొరకపోవడం అంటే ఏమి లేదు, కాకపోతే దానికి ఎంత రేట్ అని నిర్ణయించడం జరిగింది. ఆ రేటు ప్రకారం మామూలుగా కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడమే జరిగింది. అయితే కన్స్ట్రక్షన్స్ చేసే సంఖ్య తగ్గింది. కన్స్ట్రక్షన్స్ ఎందుకు తగ్గినాయంటే కరోనా తర్వాత ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం కానీ, లేకపోతే ఏదో కారణాలతో కన్స్ట్రక్షన్స్ తగ్గినాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణాలు తగ్గినాయి. అలాగే వ్యక్తిగతంగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కానీ ఏదైనా
కొంత ఆర్థిక వెసులుబాటు లేక కానీ మరో కారణాలతో కానీ నిర్మాణాల సంఖ్య తగ్గింది. అంతేగాని ఇసుక రేట్లు పెరిగిపోయి ఇక్కడ పనులు లేకపోవడం అనేది కాదు. తర్వాత ఎంప్లాయ్మెంట్, ఫ్యాక్టరీలు తేలేదు, ఇండస్ట్రీస్ తేలేదు అని అంటే కరోనా పోయిన తర్వాత ఇండస్ట్రీస్ మొత్తం కూడా సంక్షోభంలో పడ్డాయి. కరోనా సమయంలో ఇండస్ట్రీస్ మొత్తం కూడా సంక్షోభంలో పడ్డాయి. అలాగే ఐటీ రంగం కూడా తీసుకున్నాం. ఇవాళ మనం 2-3 రోజుల క్రితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చూసాం, కొన్ని వేల మందిని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఉంటాం. కాబట్టి సాఫ్ట్వేరు అనేది ఉధృతంగా ఏమీ లేదు. ఇవాళ ఎంతోమంది పిల్లలు సాఫ్ట్వేరు పరిశ్రమలో ఉద్యోగాలు లేక బీటెక్లు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు, మా పిల్లలతో సహా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టలేదు, ఇండస్ట్రీస్ తేలేదంటే గ్రోత్కి ఒక్కొక్కసారి ఒక సంక్షోభం వస్తుంది. వచ్చినప్పుడు ఆ గ్రోత్లో కొంత వెనకబడుతనం అనేది ఉంటుంది. మరి 2014 నుంచి 2019 వరకు ఎటువంటి కరోనా లేదు కదా, బాగా ఉందిగా. మరి ఎందుకని మీరు ఎన్ని తీసుకొచ్చారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొత్తం 13,000 కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదని లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఉద్యోగాలు రాలేదు, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ లేదు, అందువల్ల ప్రజలు ఓట్లు వ్యతిరేకంగా వేశారు అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు సచివాలయం ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్మాణం ద్వారా కానీ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా, అట్లాగే స్కూల్స్ బాగు చేసి స్కూల్స్లో టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నట్టుగా అన్నీ ఆయన లెక్కలతో సహా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలు తేలేదు, అందువల్ల ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేశారనేది కూడా కరెక్ట్ కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు తేడానికి ఇప్పుడు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, 2024 నుంచి 2019 వరకు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తెస్తారో, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారో మీరు అందరూ చూడండి. ఒక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే రాదు. అలాగే వ్యాపారాలు ఎన్నో దెబ్బతిన్నాయి, ఎన్నో కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు కరోనా తగ్గిపోయి 2-3 సంవత్సరాల్లోనే విస్తారమైనటువంటి అభివృద్ధి అనేది అన్ని కంపెనీలు అనేది రావడం అనేది కష్టతరంతో కూడింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టైల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆయన చేసుకుంటూ వెళ్ళారు. పోర్టులు నిర్మాణం చేయడం కానివ్వండి, మరి మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానివ్వండి, మరి ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కరించడానికి హాస్పిటల్ కట్టడం కానివ్వండి, విద్యా వైద్యం పైన ఆయన చాలా సర్వీస్ చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు ఎన్నో చేశారు డైరెక్ట్గా. అలాగే రోడ్లు సరిగా వేయలేదనేది కూడా కరెక్ట్ కాదు. రోడ్లన్నీ కూడా ఆయన వేయడం జరిగింది. ఇవాళ ఉన్న రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఎలక్షన్కి ముందు మొత్తం రోడ్లన్నీ వేసేయడం జరిగింది పూర్తిగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. ఆయన ఓటమికి ప్రధాన కారణాలు ఇయ్యే. అసలు ఇన్ని వేల ఓట్లతో మనం ఓడిపోయాం ఏంటని ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఒక సెక్టర్ వ్యతిరేకం అయిపోయారు, వాళ్ళ బెనిఫిట్ ఉంది కాబట్టి అటువైపు వెళ్ళిపోయారు. అందువల్ల ఈ 60,000, 40,000, 70,000 ఓటింగ్ తేడా వచ్చింది. కాబట్టి మనం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన మాట్లాడుతూ చూసాను, ఆయన కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తారు. వచ్చినప్పుడు మనం అందరం ఆయనతో పాటు కలిసి పనిచేసి మళ్ళీ పార్టీని అధికారంలో తేడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ విషయం కానీ, 108 విషయం కానీ, ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ, ప్రభుత్వ వైద్యశాలల విషయంలో కానీ ఆ అభివృద్ధిని కొనసాగించాలని, మీరు కొత్తగా ఏదైనా చేయదలుచుకుంటే వాటిని చేయాలని, పార్టీల మీద లేకపోతే వ్యక్తుల మీద రాజకీయ కక్షలు అలాంటివి లేకుండా మంచి పరిపాలన అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.